పెండ్లంటే ఎట్లుంటది? పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద స్క్రీన్‌లు, సౌండ్ బాక్సులు. అబ్బో! చిన్నగుండది కథ. సుట్టాలు, పక్కాలు, సోపతిగాలు, సోరోళ్ళు ఇట్లా శానా మంది నడుమ పిల్లగాండ్ల పెళ్లి వైభవంగా జరుగుతది. వచ్చినోళ్ళంతా పెండ్లి తంతును చూసుకుంటా ఎప్పుడు తాళి కడితే భోజనాల దిక్కు పోవచ్చు అన్నట్టు చూస్తారు. కానీ గీడ చూడుర్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. 100 అబద్ధాలాడైనా ఓ పెండ్లి చేయాలని అంటారు. కానీ ఈ రోజులల్లా 100 సవలతులు కల్పించినా పెండ్లికి రావాల్సినోళ్ళు వస్తలేరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుర్రు. ఆగో అందుకే పెండ్లికి చాలా మంది రావాలని వచ్చినోళ్ళు వాట్సాప్ ఫేస్బుక్లలో ఫేస్ పెట్టొద్దని ఏకంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట వేసిండ్రు. ఇంకేమున్నది, అస్సలే దగ్గఫ్ అని నడిచే ఆట. మన దేశం ఇండియాకు ఇజ్జత్ మే సవాలు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూసే ఆట అది. అందుకే అందరు ఆట దిక్కే చూసుడు మొదలు పెట్టిండ్రు. ఓ దిక్కు పిల్లగాడు పిల్ల మెడల తాళి కడుతుంటే చూసి సంబరపడి ఆశీర్వదించేందుకు తలంబ్రాలేసుడు 2 పనులు ఒక్కసారి వేసిండ్రట. పిల్లగాని దోస్తులైతే ఈ ఆట పెద్ద స్క్రీన్ మీద వేసినందుకు మస్తు సంబరపడుతుర్రట. ఆగో అదే ముచ్చట చెప్తున్నారు ఇనుర్రి. మా ఫ్రెండ్ పెళ్లి కూడా పక్కకే ఉండి మా ఫ్రెండ్ పెళ్లిని మిస్ అవుతలేము, ఇటు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా మిస్ అవుతలేము. అవునట, మస్తు అంటే మస్తు సంతోషం అనిపిస్తున్నదట. ఏ లగ్గంలోనైనా తాళిగట్టుడు అయిపోవుడుతోనే భోజనాల దిక్కే ఉరకాలని చూస్తారు. కానీ ఇక్కడ అట్లా ఏం జరగలేదట. పాకిస్తాన్ ఆల్అవుట్ ఎప్పుడు అవుతుంది, రోహిత్ శర్మ 6లు ఎప్పుడు కొడతాడు, కోహ్లీ సెంచరీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నట్టు ఆట దిక్కే చూసుకుంటా అసలు భోజనమే మర్చిండ్రు అనుకో రాదుండ్రి. పెళ్లికి వచ్చినా మా మనసంతా ఆట మీదనే ఉండేది. ఈడ స్క్రీన్ మీద మ్యాచ్ పెట్టకుంటే మా సెల్ ఫోన్లో డాటా మొత్తం ఒడిచేది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పెళ్లికి వచ్చిన క్రికెట్ అభిమానులు. అటు పెళ్లికి వచ్చిన సంబరం, ఇటు పాకిస్తాన్ దేశం మీద మన దేశం గెలిచిన సంబరం రెండో ఒక్కసారే ఒక్క కాన్నే ఉండుతోని డబుల్ సంతోషం కలిగిందట. గమ్మతుందిలే. పబ్లిక్ కి తిప్పలైతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తిరగాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లీడర్లు తిరగాల్సి వస్తున్న తెలంగాణలో. మీకు మేము అండగుంటాం, మాకు మీరు ఓటేసి గెలిపించిందే మీకు మేము పని చేసి పెట్టేతానికి అని చెప్పాల్సిన వాళ్ళు ఏసీలలో కూర్చుంటుంటే కడుమోళ్ళు ఎండల తిరుగుతున్నారు. ఆగో గీడ ఎవలో వాళ్ళకి ఫోన్లు చేసి పబ్లిక్ పనులు చేయను అంటున్నారు. ఎవలో ఏం పని చేస్తుండ్రో చూద్దాం పాన్రి. నాకైతే 3 డేస్లలో నీళ్లు పెడతా అని చెప్పిండ్రు. ఓకేనా? తాతాపురం దగ్గర నీళ్లు లేవు, ఘోరంగా ఉన్నాయి, పొలాలు ఎండిపోతాయి. ఏం చేస్తున్నారయ్యా ఆఫీసర్లు? నీళ్ళెందుకు వదిలి పెడతలేరు? శాంతపురం దగ్గర నీళ్లు లేవు, పంట భూమి నెర్రలు పట్టింది. మీరేం చేస్తారో నాకు తెలియదు. 3 రోజులలో నీళ్లు విడుదల చేస్తామన్నారు. అన్నట్టే చేస్తారు కదా అని ఫోన్లు చేసి ఆఫీసర్లను అడుగుతున్నాడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఏడ చూసినా ఇదే పరిస్థితి. అధికార పక్షం లీడర్లు ఎవ్వరు పంట కాలువల దిక్కు చూస్తలేరు, రైతుల మంచి చెడార్చుకుంటలేరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే ఎండలను లెక్క చేయకుండా ప్రజల కోసం కార్లు దిగి కాలువల పొంటి తిరుగుతున్నారు. అరే నిరుడు ఈ కాలం నిండు కుండ తీరుగా వారిన కాల్వలు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇదేమన్నా జోరు ఎండకాలమా, లేకుంటే అన్ని పంటలు వండి నీళ్లు లేకున్నా ఏం కాదు అనుకునే కాలమా? ఇప్పుడే నా నీళ్లు కావాల్సింది, ఇప్పుడే నా వరి పొలాలు పొట్టకొచ్చి పాల కంకులు గట్టిగా అయ్యేది. ఇప్పుడు నీళ్లు లేకుంటే పంటలు వండిచ్చి ఏం లాభం? రైతులు ఆగమయ్యే కథ కాదా? అధికారులు మీరు నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు? మీరు ఇస్తలేరా లేకుంటే పైనుంచి నీళ్ళు విడుదల చేయకుండ్రి అనే వాళ్ళని ఆర్డర్ లేచిండ్రా అన్నట్టు ఫోన్లో మాట్లాడిండు మాజీ మంత్రి సారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోన్న శాతపురం అనే ఊరు శివారుకున్న L4 కాల్వకాడ కార్ దిగార్చుకున్నాడు. 2-3 రోజులల్లా నీళ్ళు రావాల్సిందే అన్నట్టు గట్టిగా చెప్పిండు ఆఫీసర్లకు. మాజీ మంత్రి మా కోసం వచ్చి ఫోన్లు చేసి నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నందుకు అక్కడ రైతులు మస్తు సంబరపడ్డారు. మరి చూడాలి ఆ రైతన్నల సంబరం ఇంకింత ఎక్కువ అయ్యేటట్టు నీళ్ళు విడుదల చేస్తారో లేదో.